నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా శంకర్. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ ట్రాన్స్ఫార్మర్ల దొంగ అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ గంగారెడ్డి. నిర్మల్ జిల్లా ఎస్పీ కార్పొరేషన్ ఈడీగా ఎన్రాల శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇక్కడి ఈడీ మనోహరరావు ఆదిలాబాద్కు బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న శంకర్ నిర్మల్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం సారంగపూర్ మండలం చించోలిబి గ్రామంలోని గండిరామన్న హరితవనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అటవీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆయా శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. చెప్తున్నానా మొక్కలు నాటాలని అందరికీ దాని ఇంపార్టెన్స్ తెలుసు కదా. టెల్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కడైతే మనకి మోర్ దెన్ ఒక 2 to 3 హెక్టర్స్ ఆఫ్ ఓపెన్ ప్యాచ్ ఉంటుంది అక్కడ ఒక బ్లాక్ ప్లాంటేషన్లా తీసేసుకొని మనకి స్లోప్ అగేన్స్ట్ ఫ్లవింగ్ చేసి సో దట్ మనకి వాటర్ కన్జర్వేషన్ కూడా ఫుడ్ బేరింగ్ స్పీషీస్ కొంచెం తక్కువ ఉంటుంది. అట్లానే ఇంకా మనం వేరే ఫుడ్ బేరింగ్ స్పీషీస్ కూడా ఫారెస్ట్ ఫ్రింజెస్లో అవి పెట్టడానికి ప్రయత్నిస్తాం. తర్వాత మనకి స్ట్రీమ్స్ ఉంటుంది. సో ఫారెస్ట్ లోపల ఉన్న స్ట్రీమ్స్ అది గల్లీస్ పెద్దగా అవ్వకుండా నిర్మల్లో ఉన్న అర్బన్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కార్యక్రమం రేపు ఈ పచ్చదనం పెంపొందించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు దానివల్ల ఉపయోగాలు భావితరాలకు తెలియాలన్నా మరి రాబోయే కాలంలో ఈ చెట్లతో ఉపయోగము మనము నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అండ్ దీనివల్ల చాలా ఈ ప్రాంతంలో మరి ఎన్విరాన్మెంటల్ మరి ఈ పొల్యూషన్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి అధికారులు సిసిఎఫ్ గారు మరి డిఎఫ్ఓ గారు మరి ఇతర అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని మరి మానిటరింగ్ చేసేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆదిలాబాద్ ముందు నుంచి కూడా అడవులకు ప్రఖ్యాతిగాంచింది. ఇట్లను నాటడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలని డెఫినెట్గా మరి పిల్లలకు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలకు కానీ తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా కొత్త కట్టుకునే ఇంట్లో కూడా చాలా రాష్ట్రాల్లో కంపల్సరీగా ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఏదో ఒక ప్రొవిజన్ ఉన్నదో అలాంటివి చట్టాలు తీసుకొచ్చి చెట్లు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా పెంపొందించి మరి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒకటి పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి మానిటరింగ్ చేస్తున్నట్టు సిసిఎఫ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. నిర్మల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. సారంగపూర్ మండలంలోని బీరవెల్లికి చెందిన బలరాం జల్సాలకు అలవాటు పడి ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్నాడు. ఈ నెల 6న నిర్మల్లోని విద్యుత్ కార్యాలయ గోదాం వద్ద 3 ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను ఆయిల్ను దొంగలించాడు. వాటిని విక్రయించేందుకు పట్టణానికి రాగా అతడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మన నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఈ కాపర్ వైర్ థెఫ్ట్ కేసులు చాలా జరిగినాయి ఈ మధ్య. కాపర్ వైర్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి, గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్న దాన్ని ఓపెన్ చేసి కాపర్ వైర్ ఆయిల్
రెండింటి కూడా దొంగిలించే కేసులు 8 కేసులు జరిగినాయి. ఆ 8 కేసులు కూడా ఈరోజు డిటెక్ట్ కావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇప్ప బలరాం సన్ ఆఫ్ నారాయణ 25 సంవత్సరాలు బుడగ జంగం కూలీ పనిచేస్తారు. ఇంకొక అతను ఇప్ప పరమేశ్వర్ సన్ ఆఫ్ లక్ష్మణ్ 21 years మిర్యాల శ్రీకాంత్. ముగ్గురు కలిసి జలసాలకు అలవాటు పడి బోత్ వీళ్ళ దగ్గర నేటివ్ అయితే బీరవెల్లిలో వచ్చి వీళ్ళు కూలీ పని చేసుకుంటూ పబ్లిక్ నమ్మించేసి డేల కూలీ పని చేస్తారు. నైట్ టైంలో వీళ్ళు ఈ కాపర్ వైర్ థెఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ ఇప్పా బల్లాని ఇమీడియట్లీ మనం మార్నింగ్ 8 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర 21 కిలో కాపర్ వైర్ను రికవరీ చేసినాము. ఇంకా ఇద్దరు దీన్ని అక్యూజ్ ఉన్నారు, వాళ్ళు అబ్స్కాండ్ ఉన్నారు. వాళ్ళను కూడా ముందర పట్టుకొని ఇంకా కూడా ఈ కేసును ఛేదిస్తాము. అయితే వీళ్ళు మెయిన్ మోటో ఏంటంటే డేలా పని చేస్తారు, ఏది మేస్త్రి దగ్గర అక్కడెక్కడ పని చేస్తుంటారు. ఆ డేలా చూస్తారు, రక్కీ చేస్తుంటాడు ఎక్కడ ఉన్నాయి ట్రాన్స్ఫరాలు ఒకటి చేసేసి నైట్ టైంలో వీళ్ళు పోయి ఈ కాపర్ వైర్ దొంగడం జరిగింది. మార్నింగ్ టైంలో మా స్పెషల్ టీం ఈఐ టౌన్ అండ్ అశోక్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీము మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర రికవర్ చేసి ఇమీడియట్గా అతన్ని 8 కేసులలో కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. 8 కేసులు అతను చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ ప్రాపర్టీ కూడా ఇంకా కొంత రికవర్ కావాల్సింది. తర్వాత పోలీస్ కస్టడీ చేసి ఇంకా ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం. కేసుల్లో వీళ్ళను ముద్దాయి పెట్టాం. చాలా కేసులు కన్ఫ్యూజ్ అయినారు. ఈ మధ్య చాలా ప్రకారం జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఇదే గ్యాప్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ గండాతీశ్వర్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భాగ్యనగర్ కాలనీ షేక్సాపేట్ కస్బా బాలికల పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రాంత ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాస్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. भाई बनाए तो मैं हूँ उतना లక్ష్మణచంద మండలంలోని రాచాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల అశోక్ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఎస్ఐ సుమలత తెలిపిన వివరాల మేరకు అశోక్ మద్యం తాగి తన చిన్న కుమారుడికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వడ్డ్యాల్ గ్రామ శివారుకు వెళ్లి తిరిగి వస్తుండగా చింతల పెద్దులు వ్యవసాయ పొలం ఒడ్డులో కాలు జారి పడిపోయాడు. బోర్ల ఒక్కల పడిపోవడంతో అతని ముక్కులోకి బురద వెళ్లి ఊపిరి ఆడక మరణించినట్లు ఎస్ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని బాగలవాడకు చెందిన కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మేడారం ప్రదీప్ గురువారం ఆయన నివాసంలో కలుసుకుని పరామర్శించారు. ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేమైందంటే ఈ 2 రోజులే అందరు తీర్చు హాస్పిటల్ పోయి రావాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా చేసి
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కౌన్సిలర్ ఎర్రవతు సురేందర్, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భాష్యం హైస్కూల్ నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ ఉమామహేశ్వర్, పాఠశాల కరెస్పాండెంట్ కౌశిక్, ప్రిన్సిపాల్ ప్రశాంత్, ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ ప్రియా, కపిల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని నాయుడువాడలో గల ఆర్య సమాజ్ మందిరంలో శ్రావణ వేద సమారోహ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాయుడు రమేష్, దోనగిరి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు పలు పూజా కార్యక్రమాలతో పాటు ప్రవచనాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చేయూత పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ప్రకటించినటువంటి 4,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని కోరుతూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల పైచిలకు బీడీ కార్మికులు బీడీ పరిశ్రమపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారని, కనుక కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు దృష్టిలో ఉంచుకొని వారికి తగు న్యాయం చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నంది రామయ్య, రామలక్ష్మణ్, గంగన్న, గఫూర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూర్చో. బీడీ కార్మికుల చేయూత పథకం కింద 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్, చేయూత పథకం కింద బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల పెన్షన్, 6 గ్యారంటీలను, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఆనాడు 2014 కేసీఆర్ ప్రభుత్వం బీడీ పరిశ్రమను ఆదుకోవడానికి 1000 రూపాయల జీవన భృతి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత దాన్ని మర్చిపోతే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2014లో బీడీ కార్మికులకు పెన్షన్ స్టార్ట్ చేశాడు. తర్వాత 2019 ఎలక్షన్లలో కూడా నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2,016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు. 2,000 జీవన భృతి కూడా 2014లో ఎంతమందికి అయితే ఇచ్చిండో అంతమందికి అమలు చేసిండు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త దరఖాస్తు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తా, బీడీ కార్మికులకు చేయూత పథకం కింద 4,000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని చెప్పేసి మనకు హామీ ఇచ్చిండు. ఇప్పటికి 1-2 హామీలు అమలైనవి తప్ప ఇప్పటి వరకు హామీలు అమలు కాలేదు. ఆ రోజు కేసీఆర్ మోచేతుకు బెల్లం పెట్టి స్వర్గాన్ని చూపించాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో 6 గ్యారెంటీల దరఖాస్తులు తీసుకొని ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు సీతక్క మాట్లాడుతుంది, బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు మేము పెన్షన్లు స్టార్ట్ చేస్తామని. ఇప్పటి వరకు డేటు ప్రకటించలేదు. వెంటనే మీరు రైతు రుణమాఫీకి ఏదైతే ఆగస్టు 15 వరకు అని మీరు ప్రకటించిండ్రో అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు కూడా ఎప్పటిదాకా ప్రకటిస్తారు. వెంటనే 15 తారీఖు వరకు మీరు ప్రకటించాలని చెప్పేసి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ నిర్మల్ జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం అందజేస్తామని తెలియజేస్తున్నాం. ఆపదలో ఉన్న రోగికి రక్తదానం చేసి మానవతను చాటుకున్నాడు ఉపాధ్యాయుడు. నిర్మల్ పట్టణంలోని స్వప్న ఆసుపత్రిలో ఒక రోగికి బి పాజిటివ్ రక్తం అవసరం కాగా సహారా యూత్ సొసైటీ సభ్యులు ఉపాధ్యాయుడు మురాద్ను సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి రక్తదానం చేసి ఓ ప్రాణానికి అండగా నిలిచాడు. ఈ సందర్భంగా రక్తనిధి మెడికల్ ఆఫీసర్ పవన్, ఆర్ఎంఓ సమత, సహారా స్థానికులు ఈర్షన్ తదితరులు ఉపాధ్యాయుని అభినందించారు.
నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీనగర్ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్కి వినతి పత్రాన్ని అందజేశారు. కాలనీలో కుక్కలు కోతుల బెడద తీవ్రంగా ఉందని, పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, అలాగే చిన్నపాటి వర్షానికి కాలనీలోని రోడ్లన్నీ గుంతలమయంగా ఏర్పడి పలు ప్రమాదాలకు ప్రజలు గురవుతున్నారని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని 2వ వార్డు నాయుడువాడ అంగన్వాడీ సెంటర్లో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సాదం, స్వప్న, అరవింద్ సెంటర్లలో వంటగదిని, పిల్లలకు పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం బాలింతలకు పౌష్టికాహారము, కోడిగుడ్లు, బాలామృతం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలు, మహిళలు పాల్గొన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఐపీఎస్ అవినాష్ కుమార్ అన్నారు. ఆర్జేయు కేటీ బాసరలో ఇంజనీరింగ్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, యాంటీ నార్కోటిక్పై అవగాహన కార్యక్రమాన్ని యాంటీ నార్కోటిక్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వీసీ వెంకటరమణ, బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ మంజునాథ్ పాల్గొన్నారు. పర్టికులర్గా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అలాంటి దాంట్లో సీరియస్గా చదువుకునే పిల్లలు వీళ్ళకు కొన్ని వస్తున్నారు. మన కనెక్షన్ ఆర్జీకేటీకి ఐఐటీకి చాలా ఉంది. మన పిల్లలు కూడా చాలా మంది ఐఐటీలలో పిహెచ్డీ చేస్తున్నారు, ఫ్యాకల్టీ కూడా ఐఐటీలలో చదివారు. సో మొట్టమొదటిగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ యొక్క మంచి సందేశం తీసుకొని తెలంగాణ పోలీసు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా విశ్వవిద్యాలయాలు డ్రగ్ రహిత ప్రాంతాలు కావాలి, విద్యార్థుల అవగాహన సదస్సులు చేయించాలి. దానికి ముఖ్య ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో సమావేశాలలో మాకు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. మేము మా రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మేము ఒక రిలేటెడ్గా పనిచేస్తాం కన్సర్ట్గా. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు డ్రగ్ నివారణ ఏజెన్సీస్ అన్ని ట్రైనర్ కూడా వచ్చారు. సో సెన్సిటైజ్ చేయడానికి ఒక వర్క్షాప్. అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్ర తిథి పురస్కరించుకుని నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో సంజయ్ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మహేందర్ రెడ్డి గురువారం స్వామి ఆధ్వర్యంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. అనంతరం వివిధ రకాల పూలతో అలంకరించి పదునెట్టాంబడి వెలిగించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు పంతికే యువరాజు, కోటగిరి గోపి, అమ్ముల సిద్ధు, శ్రీనివాస్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం నిర్మల్ స్వర్ణకార సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంక్షేమ సంఘం భవనానికి స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయించాలని కోరారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ సుమారు 70 కుటుంబాలు వృత్తిని నమ్ముకొని మహాలక్ష్మి కాలనీలో నివసిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గణేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నిర్మల్కు చెందిన ఉపాధ్యాయ దంపతులు మధుకర్, మునేశ్వర్, అరుణారాణి దంపతుల కుమారుడు మనీష్ వర్ధన్ మునేశ్వర్ ఇటీవల విడుదలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 318వ ర్యాంక్ సాధించి రోడ్లు భవనాల శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించారు. ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ చదువుతున్న ఇతను ఇటీవల విడుదలైన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా నిర్మల్ జిల్లా స్థాయిలో ఎస్సీ రిజర్వ్డ్ విభాగంలో మొదటి ర్యాంకును సాధించారు. అంతేగాక గ్రూప్ 1 మెయిన్స్కి కూడా అర్హత సాధించి గ్రూప్ 1 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మనీష్ను అభినందించారు. ఐసీడీఎస్ సిడిపిఓను సస్పెండ్ చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నేటికి 4వ రోజుకు చేరింది. సిడిపిఓ సరిత అవినీతికి పాల్పడ్డారని, అంగన్వాడీ టీచర్పై అపనందలు వేశారని చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం ఈరోజు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, తొడసం శంభు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు చందుల సాయి కిరణ్లు పాల్గొన్నారు. ఖానాపూర్ ఐసీడీఎస్ సిడిపిఓ సరిత గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం నేటికి 4వ రోజుకు చేరింది. సిడిపిఓ సరిత గారిపై చర్యలు తీసుకోమని చెప్పి 2 నెలలుగా పోరాటం జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించకుండా విచారణ పేరిట 1 నెల గడిపారు. విచారణ ముగిసిన తర్వాత మరో నెల గడిచింది. విచారణ ఏం చేశారు, ఆ విచారణను ఎందుకు బయట పెట్టట్లేదని చెప్పి ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అధికారులు ఈ విచారణకు సంబంధించి పూర్తి చేయాలని, సిడిపిఓ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా శంకర్. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ ట్రాన్స్ఫార్మర్ల దొంగ అరెస్ట్, వివరాలు వెల్లడించిన డీఎస్పీ గంగారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.